పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన చిలుకూరి విశ్వేశ్వరరావు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇది అందరికీ కూడా తెలిసిందే. అది కూడా తన వద్ద ఉన్న గిరి ఆవుల పాలకు సంబంధించి మజ్జిగను తయారు చేసి దానికి సంబంధించి ఔషధంగా ఉపయోగించి ఏదైతే మనం ఉన్నామో ఈ పంట అంతా కూడా మొత్తం ఆవు మజ్జిగతో చేసిన ఔషధాన్ని మొత్తం దీని అంతటిగా కొడతారు. దాదాపు 4 ఎకరాల వరకు కూడా ఈ వ్యవసాయాన్ని విశ్వేశ్వరరావు చేస్తున్నారు. గతంలో మనం నారుమళ్ళు వేసే టైంలో ఇక్కడ ఒక కథనాన్ని ప్రచురించాం. ఇప్పుడు పంట కూడా కీలక దశకు చేరుకుంది. మరి కొన్ని రోజుల్లోనే పంట కూడా కోస్తారు. ప్రస్తుతం అయితే రైతు ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వరరావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇటీవలే ఆయన కేంద్ర మంత్రి కూడా ఆయన్ని ప్రశంసించారు. అసలు ఈ పంటకు సంబంధించి మిగిలినవన్నీ డీటెయిల్స్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. గతంలో మీ కోత దశలో వచ్చాం మీ పంటకి, ఇప్పుడు మరొకసారి ఇలా కోత దశకు వచ్చాం. ఎలా ఉంది పంట? పంట మాత్రం చాలా బాగుందమ్మా. మరి గతంలో కన్నా నిరుడు సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుందని అనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ ప్రతి సంవత్సరానికి ఈ ఒక రెక్టిఫై అవుతుందనే మరి మన వీళ్ళు చెప్పారో, అలాగే ఏంటంటే మేము ఈ యొక్క మజ్జిగతో వ్యవసాయం చేయడం వల్ల ప్రతి సంవత్సరం దానికన్నా ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుందని అనిపిస్తుంది మాకు. అంటే ఇప్పుడు మీకు పక్కన క్రిమి సంహారక మందులు కొట్టి వారితో పోల్చుకుంటే మీకు ఎన్ని బస్తాలు అనేది అంచనా వస్తుంది? మా అంచనా అయితే దాంతో వీక్లుగానే వస్తుంది. మాకు తగ్గదని అనిపిస్తుందమ్మా ఈసారి. మాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది. ఏంటంటే ఆ చేను ఎలా ఉందో మా చేను అలాగే ఉంది. పంట కూడా మాది చాలా బాగా కనపడుతుంది. ఈసారి ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. ఇది అంటే మిమ్మల్ని చూసి ఇంకా ఎవరైనా ఈ తరహా వ్యవసాయం ఏమైనా చేస్తున్నారండి చుట్టుపక్కల? కొద్దిగా ఈ మధ్యన కొద్దిగా అంటే మేము ఒకటే చెప్తున్నాం. నేను ఏంటంటే మీకున్న వ్యవసాయ పరిధిలో కొద్దిగా ఒక 1/2 ఎకరమో 1/4 ఎకరమో చేసుకోండి. ముందు చూడండి, మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి. ఈ ఆవు మజ్జిగ వల్ల ఇలా పండుతుందని చెప్పడంతో చాలామంది వాడటం చేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా క్రాప్లో ఉన్నాయి, వాడిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు నిన్న ఒక చోట స్టాల్ కూడా పెట్టారు, ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కూడా మేము ఆ స్టాల్ని చూసి మిమ్మల్ని మాట్లాడారన్నారు. ఆయన ఏమన్నారు మీతో? మేము పాలింగ్ అనే గ్రామంలో తణుకు దగ్గర హస్తవాజ్పేయి అనే ఒక యాగం జరిగింది. అది 1వ తారీఖు నుంచి నిన్న 15వ తారీఖు దాకా అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమానికి మేము 1వ తారీఖు నుంచి కూడా మేము అక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. నిన్న ఆయన అక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు మరి శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు. వస్తే మా స్టాల్ని సందర్శించినప్పుడు ఆవు ఉత్పత్తులన్నీ కూడా ఆయన చూడడం జరిగింది. ఈ ఆవు మజ్జిగతో వ్యవసాయం అనే దాని మీద మేము ఆయనకి వివరించి చెప్పడంతో ఆయన మరి ప్రధాని గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని, ప్రధాని గారు కూడా ఈ సేంద్రియ వ్యవసాయం మీద ఆయన దృష్టి బాగా పెట్టారు. ఆయన అందరికీ చేయించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈ ఆవు మజ్జిగ విధానాన్ని మాత్రం కంపల్సరీ నేను ప్రధాని గారితో తీసుకెళ్ళి చెప్తా అన్నారు. అలాగేనమ్మా మన కందులు దుర్గేష్ గారికి మంత్రివర్యులు ఆయన కూడా రావడం జరిగింది. ఆయనకు కూడా మేము చెప్పినప్పుడు మా ఉత్పత్తులన్నీ చూశారు. మా స్టాల్ని సందర్శించి ఆయన మరి ఈ అన్ని విషయాలు తెలుసుకుని ఆయన ఒకటే చెప్పారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సేంద్రియ వ్యవసాయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి నేను ఇవన్నీ చెప్తాను, మీరు చేసే విధానాన్ని ఆయన్ని చెప్తానని చెప్పి మమ్మల్ని అభినందించడం కూడా జరిగిందమ్మా. అయితే విశ్వేశ్వరరావు గారి పక్కనే ఒక వ్యవసాయం కూడా చేస్తున్న ఒక రైతు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు కూడా ఇదే తరహా వ్యవసాయం చేస్తున్నారా, లేకపోతే మందులు కొట్టే చేస్తున్నామండి మేము. మాది అది సమానంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఏమైనా తేడా వస్తే 2 బస్తాలు తేడా తప్ప పెద్దగా ఏం కనపడుతులేదు. నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను సార్. అంటే ఎప్పటి నుంచి ఈ కోత అయిపోయిన తర్వాత కానీ రేపు దాల్వా కాడి నుంచి పుల్ల మజ్జిగతో చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అంటే మరి మీరు చేస్తున్నారు, ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు చేస్తారండి. ఇంకా ప్రపోజర్లో ఉన్నారు. కాకపోతే ఇంకా ఏంటో బయటపడలేదు. వ్యవసాయాలు పెద్ద వ్యవసాయాల వాళ్ళు, చిన్న వ్యవసాయాల వాళ్ళు ఉన్నారు కదా. చిన్న వ్యవసాయాల వాళ్ళు బయటపడుతున్నారు ఇప్పుడే కొద్దిగా. దాదాపు మనం చూసుకోవచ్చు, ఇదంతా విజువల్స్లో దాదాపు 4 ఎకరాలకు పైగా విశ్వేశ్వరరావు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే తరహా వ్యవసాయం చేస్తున్నారు. ఆవు పాలను సేకరించి అనంతరం దాన్ని మజ్జిగ కింద తయారు చేసి కేవలం ఆ పదార్థాన్ని మాత్రమే ఈ చేనుకి అనేది స్ప్రే చేస్తూ ఉంటున్నారు. ప్రస్తుతానికైతే పంట కోత దశకు వచ్చింది. ప్రస్తుతం విశ్వేశ్వరరావు గారు భార్య కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి, ఎలా చేస్తున్నారు మీరు? మా దగ్గర గిరావులు ఉన్నాయమ్మా, ఒక 20 దాకాను. మొత్తం ఆవు నుంచి వచ్చే పాలన్నీ కూడా మేము రోజు కాచేసి మజ్జిగ చేసేస్తామండి. ఆ మజ్జిగ అంతా కూడా
మేము మురగబెడతామండి. 20 రోజులు మురగబెట్టిన తర్వాత దాన్ని మేము మా పొలాలకి స్ప్రే చేయడం జరుగుతుందండి. దాంతో పాటు మేము పంచగవ్య కూడా వాడుతున్నాము. ఇవి ఆవు ఉత్పత్తులు వాడడం మూలంగా నిజంగా రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని మేము మా చుట్టాలు, స్నేహితులు అందరికీ కూడా మేము ఈ రైస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పేసేసి రెగ్యులర్‌గా మా దగ్గర తీసుకెళ్ళే వాళ్ళు మాత్రం వేరే రైస్‌ని ఇష్టపడతల్లా. మమ్మల్నే ఇమ్మని అడుగుతున్నారు. మేము వారందరికి కూడా ఈ రైస్‌ని సప్లై చేయడం జరుగుతుంది. అంటే మీరు చేసిన వ్యవసాయాన్ని మీ పక్క రైతు కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే భూమి బాగుపడాలంటే గనుక ఈ కెమికల్స్ అనేవి వాడకం తగ్గాలి. అలాగే ఆవు ఉత్పత్తులను కూడా మనం వాడి ఇలా చేస్తున్నప్పుడు మరి గోసంపద కూడా పెరుగుతుంది. పెరగడం వల్ల కూడా మనం పాల వినియోగం కానీ, నెయ్యి కానీ వినియోగించడం, ఈ మజ్జిగ, పెరుగు ఇవన్నీ వాడడం వల్ల కూడా మన ఆరోగ్యాలు మనందరి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మేము ఉంటారని వీళ్ళందరూ కూడా తోటి రైతులందరూ కూడా ఇలా చేయడం వల్ల అందరూ ఆరోగ్యాలు బాగుపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా కేంద్ర మంత్రి కూడా మిమ్మల్ని ప్రశంసించారు. ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. ఈ 15 రోజులు కూడా మేము స్టాల్‌తో పాటు ఆ యజ్ఞంలో కూడా పాల్గొనడం జరిగింది. ఆయన మా ఉత్పత్తులన్నీ చూసి మేము చెప్పినవన్నీ కూడా విని మేము తప్పనిసరిగా కేంద్ర మంత్రిగా ప్రధాని గారి దృష్టికి తీసుకెళ్తామని శ్రీనివాస్ వర్మ గారు చెప్పడం జరిగింది. మరి మాకు అయితే చాలా సంతోషంగా ఉందండి. పూర్తిగా విశ్వేశ్వరరావు గారు చేస్తున్న వ్యవసాయానికి సంబంధించి పక్కనున్న రైతులు కూడా ఇదే తరహా వ్యవసాయాన్ని మరికొన్ని రోజుల్లోనే మొదలు పెడతామంటున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో భీమవరానికి చెందిన శ్రీనివాస్ వర్మ కూడా ఒక వింత ఆశ్చర్యానికి గురయ్యారు. తప్పనిసరిగా మీ పంటను నేను సందర్శిస్తాను. అంతేకాకుండా ఈ తరహా వ్యవసాయాన్ని ఇక్కడ చేస్తున్న గ్రామీణంలో చేస్తున్న ఈ వ్యవసాయాన్ని ప్రధాని మోదీ దగ్గరకు కూడా తీసుకువెళ్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. ఇదంతా కూడా మాకు చాలా ఆనందంగా ఉందని అయితే విశ్వేశ్వర కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV ఆచంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.